తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి అతిపెద్ద పండుగ. ఈ పండుగకి రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా మినిమం గ్యారంటీ హిట్ అవుతుందని పేరుంది. అయితే ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు ఆయా సినిమాలపై అంచనాలను అమాంతం పెంచేశాయి. మరి ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే 2019 సంక్రాంతి టైంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి కలయికలలో వినయ్ విధేయ రామ అంటూ సందడి చేశారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F2 సైతం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. అయితే చెర్రీ నటించిన వినయ్ విధేయ రామ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. సినీ విశ్లేషకులు ఈ మూవీని బాక్సాఫీస్ బాంబుగా అభివర్ణించారు. ఇక నటసింహ, నందమూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం సైతం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఇక విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ F2 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ మూవీ అప్పట్లోనే 85 కోట్ల మేర గ్రాస్ రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. వెంకీ స్టైల్ కామెడీ, అనిల్ టేకింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు. నందమూరి బాలకృష్ణ, యాక్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా బాలయ్యకు బ్లాక్ బాస్టర్ హిట్ అందిస్తుందా లేదా అనేది మరో వారం రోజుల్లో తెలియనుంది. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తమిళ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం గేమ్ చేంజర్. నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలోని సాంగ్స్ కే ఏకంగా 75-85 కోట్లు ఖర్చు చేశారంటేనే ఈ సినిమాను దర్శకుడు శంకర్ ఏ రేంజ్ లో తెరకెక్కించారో తెలుస్తుంది. పాన్ ఇండియా మార్కెట్ ప్రధాన టార్గెట్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే RRR తో బాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన చెర్రీ మరోసారి గ్లోబల్ రేంజ్ లో కలెక్షన్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో వేచి చూడాలి. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్ లో అంటేనే సూపర్ హిట్ అని ఇప్పటికే రుజువైంది. వీరి కాంబోలో వచ్చిన F2, F3 సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూలని రాబట్టాయి. వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈసారి కామెడీతో పాటు క్రైమ్, సస్పెన్స్ ను మేళాయించి ఆసక్తికరంగా తెరకెక్కించారు దర్శకుడు అనిల్. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. మరి ఈ సంక్రాంతి విన్నర్ గా విక్టరీ వెంకటేష్ నిలుస్తారో లేదో మరో వారం రోజుల్లో తెలుస్తుంది. 2019 సంక్రాంతి సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది.